వెల్కమ్ టు క్షణం టీవీ. ఆదోని పట్టణానికి చదువుల కోసం వస్తున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం కల్పించకపోవడం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారుల వైఫల్యమని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నేటి యువత దేశానికి భవిష్యత్తు అని వారి చదువులకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఈ అధికారులపై పాలకులపై ఉంటుందన్నారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుండి సుమారు 7 గంటల వరకు గ్రామీణ ప్రాంత విద్యార్థులు నిరీక్షించి చేసేదేమీ లేక రోడ్డుపైన నిరసనకు దిగటం ఈ ఎమ్మెల్యే ఈ అధికారుల డొల్లతనం బయటపడిందని తెలిపారు. ఈ విషయంపై అధికారులకు ఫోన్ చేసినా అందుబాటులోకి రాకపోవడం సిగ్గుచేటు అన్నారు. స్థానిక ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బస్సులు తెచ్చామంటూ కొత్త డైలాగులు చెప్పారని, అయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించకపోవడం మీ డొల్లతనం బయటపడింది అన్నారు. చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్లపై నిరసనలు చేస్తున్నారంటే ఇది ముమ్మాటికి ఈ అధికారులు ఈ పాలకుల వైఫల్యమని అన్నారు. ఇప్పటికైనా స్పందించి అధికారులు విద్యార్థులకు సరైన బస్సు సౌకర్యం కల్పించే వారి విద్యకు ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. ఆదోని పట్టణంలో విద్యార్థులు బస్సు సౌకర్యం కోసము ధర్నా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు గ్రామాల నుంచి వచ్చే పిల్లలు మరి బస్సుల ద్వారానే ముఖ్యంగా వస్తూ ఉంటారు. మరి ఈ మధ్యన మన ఎమ్మెల్యే పార్థసారథి గారు వెనక్కి బస్సులు ఓపెనింగ్ చేసినా కూడా బస్సులు తక్కువ పడుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా దీనిపై చర్య తీసుకొని బస్సులు లోటు లేకుండా చూడాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి మరి విద్యార్థులు పత్తికొండ రూట్ వెళ్లే విద్యార్థులు మరి బస్సు కోసం పడిగాపులు కాస్తూ మరి సాయంత్రము 7 గంటలు దాటినా కూడా బస్సు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చేయడం అనేది చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మరి వారి బాధ మనం అర్థం చేసుకోవాలి. విద్యార్థులు ఈరోజు ఒక గ్రామం నుంచి ఒక పట్టణానికి వచ్చి చదువుకోవడం అంత ఆశామాషి కాదు. రైతులు తమ పిల్లలు బాగుండాలని చెప్పి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు విద్యార్థుల్ని మరి మనకు ఆదోని పట్టణానికి పంపిస్తుంటే మనం కనీసం వారికి బస్సు సౌకర్యం కల్పించకపోవడం అనేది చాలా శోచనీయము. కాబట్టి దీనిపై ఉన్నతాధికారులు మరి ఎమ్మెల్యే గారు ఆలోచించి విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి, అదేవిధంగా ఒక బస్సు మిస్ అయినా కూడా మరో బస్సు స్పేర్గా ఉంచి కానీ విద్యార్థులకు బస్సులు ప్రయాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు సమయానికి ఇంటి నుంచి కళాశాలలకు పాఠశాలకు చేరుకునే విధంగా, మరి అదేవిధంగా సాయంత్రం కళాశాల ముగిసిన తర్వాత వారు క్షేమంగా ఇంటికి వెళ్ళే విధంగా తగిన బస్సు సౌకర్యాలు వీలైతే ఒక 2-3 బస్సులు ఎక్కువ వేసి కానీ వారికి సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే యువతనే మన భవిష్యత్తు, మన దేశానికి. మరి అలాంటి యువతకు మనము చదువుకునేందుకు అన్ని సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పిస్తున్నా కూడా బస్సు సౌకర్యం అనేది అంతగా లేకపోవడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంపై మరి ఎమ్మెల్యే గారు అదేవిధంగా అధికారులు స్పందించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి ఈ విషయమే ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని, ఆదోని ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని సంప్రదించిన, ఆయన ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలేదు. కాబట్టి ఈ విషయాన్ని మీడియా ముఖంగా మరి అందరికీ తెలియజేస్తున్నాము. దీనిపై చర్య తీసుకోవాలని చెప్పి విద్యార్థులకు రాబోయే కాలంలో బస్సు సమస్య లేకుండా ప్రయాణించడానికి వీలైన ఎక్కువ బస్సులు వేసి వారి కోసం ప్రత్యేక బస్సులు వేసి కానీ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు నూర్ అహ్మద్, మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి.